గుడ్ మార్నింగ్ డియర్ వ్యూవర్స్. ఈరోజు ఈ వీడియోలో ఆహ్, డ్యూయల్ డిగ్రీ చేయొచ్చా? ఒకేసారి 2 డిగ్రీలు చేస్తే ఎలా? చాలా సార్లు చాలామందికి ఈ ప్రశ్న ఉదయిస్తుంది. అదేవిధంగా నేను చూస్తుంటాను చాలామంది విద్యార్థులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. మరి 2 డిగ్రీలు ఒకసారి చేసినప్పుడు రేపు పొద్దున ఏదైనా జాబ్‌కి ఎట్లా అప్లై చేస్తారన్నది కూడా ఆలోచన ఉండాలి మనలో. ఏ ఇప్పటివరకున్న ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వం ప్రకారం ఎవరైనా ఏదైనా జాబ్‌కు అప్లికేషన్ చేసే ముందు ఆ అర్హతోటి సరిపోతుంది. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే విద్యార్థుల్లో ఆతృత ఎక్కువైపోయి ఒక కోర్స్ చేస్తుండగానే ఇంకో కోర్స్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అదే విధంగా వీళ్ళే చెప్తా ఉంటారు. సార్ 2 డిగ్రీలు చేయొచ్చు సార్. ఒకటి ఓపెన్ అని, ఒకటి రెగ్యులర్ అని. అయితే ఒక్కటి గమనించాలి. ఒకేసారి 2 నావల మీద నడవడం అన్నది ప్రమాదకరం. ఎందుకంటే మనం ఈ సబ్జెక్ట్‌లో పర్ఫెక్ట్ ఉండము. రేపొద్దున ఇంకో సబ్జెక్ట్‌లో కూడా పర్ఫెక్ట్ ఉండము. కాబట్టి మనం ఒక విధంగా చూసుకున్నట్టయితే మరి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనికి సంబంధించి ఏమన్నా ఉత్తర్వులున్నాయా అంటే కేవలం యూజీసీలో ఇప్పటివరకు కూడా అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఒక డిస్కషన్ ఏం జరుగుతుందంటే ప్రతి వ్యక్తి కూడా మరి చాలామంది మేము డ్యూయల్ డిగ్రీ చేస్తాం, 2 చేస్తాము అని అడుగుతున్నప్పుడు ఇప్పుడు మనం యూజీసీ సైట్‌లో చూసినట్టయితే ఒకటే అంశం పెట్టడం జరిగింది. ఏందంటే ఎవరైనా ఒక రెగ్యులర్ కోర్స్ చేస్తుంటూ, ఇంకొక కోర్స్ చేయాలనుకుంటే అది డిస్టెన్స్ మోడ్‌లో అంటే ఓపెన్ యూనివర్సిటీలో చేయొచ్చు. అదే విధంగా అక్కడ ఏమని ఇచ్చారంటే, ఆ డిస్టెన్స్ కోర్స్ మరియు ఈ రెగ్యులర్ కోర్సు ఎక్కడ టైమ్ టేబుల్ క్లాష్ కావద్దు. అంటే రెండిటికి టైమ్ టేబుల్ గాని, రెండిటి క్లాసెస్ గాని ఎక్కడ క్లాష్ కావద్దు. అదే విధంగా ఏదైతే రెగ్యులర్ కోర్స్ నడుస్తా ఉంటే, ఆ టైంలో ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి కోర్స్ సంబంధించిన క్లాసులు ఉన్నట్టయితే సరైంది కాదని చెప్పడం జరిగింది. అయితే ఒక్కటి గమనించాల్సిన అవసరం ఏంటిదంటే, ఇది యూజీసీ సైట్‌లో నుంచి నేను చదివి చెప్పడం జరుగుతుంది. ఒకటి గమనించాల్సిన అంశం ఏంటిదంటే, ఎప్పుడైతే యూజీసీ ఈ అంశం పట్ల ఒక చిన్న వివరణ ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇప్పటివరకు ఏ ఉత్తర్వు గాని, లేదా ఏ గవర్నమెంట్ ఆర్డర్ కానీ తీయలేదు. అదే విధంగా మరి ఎప్పుడైతే యూజీసీ ఇట్లాంటి ఉత్తర్వు ఇచ్చినట్టయితే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఉత్తర్వు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా మనవి ఏందంటే, మీరు ఏదైతే డిగ్రీ చేస్తున్నారో, దాంట్లో పర్ఫెక్ట్‌గా మీరు చేస్తే, రేపు పొద్దున ఏదైతే డిగ్రీ చేస్తున్నారో దాంట్లో నిష్ణాతులవుతారు. కానీ 2 డిగ్రీలు చేస్తామనుకుంటే ఏమవుతుందంటే, రేపు పొద్దున ఎవరైనా మీరు ఇక్కడొక కోర్స్ చేశారు, అక్కడొక కోర్స్ చేశారని చెప్పినట్టయితే మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే, ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు 2 డిగ్రీలు చేయడానికి అవకాశం ఉందని ఏ ఉత్తర్వు కూడా ఇవ్వబడలేదు. అదేవిధంగా యూజీసీలో మనం ఏమన్నాం సైట్‌లో కేవలం వివరణ ఇవ్వడమే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన అంశం ఏంటిదంటే, ఈ 2 కోర్సెస్ చేసే ముందు మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కాబట్టి రేపు పొద్దున ఎక్కడ ఇబ్బందుల్లో పడకూడదని ఆలోచనతోటి ఈ అంశం పట్ల మీకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. థాంక్ యూ.